సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే లోక రక్షకుడు. లోక రక్షకుడు. తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఏం చేశారు? ప్రేమించారు. యోహాను సువార్త 3:16. ప్రేమించిన ఆయన ఎవరిని పంపించారు? కుమారుని పంపించారు. ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే ఈ లోకానికి రక్షకుడు. ఈ లోకాన్ని రక్షించేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకానికే రక్షకుడు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఈ లోకంలో పోలీసు వారు ఉంటారు. పోలీసులు ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క చోట వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారికి, అక్కడ ఒక స్టేషన్కి అక్కడున్న వారికి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చిన వారిని కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వారిని కానీ కాపాడడం, రక్షించడం కాపాడడం అనేది చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ లోకానికే ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు దూత జ్ఞానుల దగ్గరకు వెళ్ళి అక్కడ చెప్పిన విషయం, ఆ చెప్పిన సందర్భంలోని ఏమని చెప్తున్నారంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరినీ వారి పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టి ఉన్నారు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చి ఉన్నారు. ఆయన లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎందుకంటే నశించిపోతున్న మానవాడిని రక్షించడానికి. ఎందుకనంటే పాపంలో జీవిస్తున్న వారు పరిశుద్ధపరచబడాలి. పాపంలోనే వారు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన గురించి చెబుతూ ఉంటే, ఆయన గురించి చెప్పిన విషయం ఎలా ఉంటుందనంటే అద్భుతంగా ఉంటుంది. ఒక సేవకుడు చెప్పిన విషయం ఏంటంటే, తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాక్యం చెప్పగలనా అని తాను అనుకున్న అప్పుడు అక్కడ ఎప్పుడైతే వాక్యం బైబిల్ పట్టుకొని ఎప్పుడైతే వాక్యం చెబుతూ ఉన్నారో ఆయనకు శక్తి అనేది వచ్చేసింది. అంటే అంత శక్తి రావడానికి ఏంటంటే కారణం ఏంటి చెప్పండి? ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని పట్టుకొని చెబుతూ ఉంటే మాట్లాడేది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. గ్రంథంలో నింగో ప్రభువా మరి ఇలా మాట్లాడాలి, చెప్పాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఆయన నీలో ఉండి మాట్లాడతారు. నువ్వు చేసే పని ప్రభువా ఇలా చేయాలనుకున్న ఆయన చెప్పినప్పుడు, చేసినప్పుడు అది కార్యం అనేది మంచిగా జరుగుతుంది. ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఏమున్నా కానీ ఈ గ్రంథాన్ని పట్టుకొని చెప్పేటప్పుడు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆ బాధలన్నీ పోతాయి. నీలో ఉన్న అనారోగ్యం అసలు ఏమైపోతుందో తెలియదు. ఆ తర్వాత ఒక విషయం గమనించండి. ఈ చెప్పటం అయిపోయిన తర్వాత ఇప్పుడైనా మీకు అర్థం అవ్వాలి. చెప్పటం అయిపోయిన ప్రార్థన అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసండి? మరలా నీరసంగా ఉంటుంది. అర్థమవుతుందండి? అన్నీ ఇప్పుడు దగ్గు వస్తుంది అనుకోండి, జలుబు వస్తుంది అనుకోండి, అనారోగ్యంగా ఉందనుకోండి, ఇలా చెప్పేటప్పుడు మాత్రం అయ్యేం కనబడవు, అయ్యేం ఉండవు. అర్థమవుతుందండి?
ఆ తర్వాత అయిపోయిన తర్వాత మరలా ఎలా ఉంటుంది? అనారోగ్యంగా ఉంటుంది, అన్ని మొత్తం ఉంటాయి. అసలు ఆ శక్తి చూడండి, ఆ పవర్ చూడండి ఎలా ఉంటుందో. ఎందుకనంటే మాట్లాడుతుంది ఎవరో? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడువారు మీరు కాదు అని యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్పి ఉన్నారు. ఈ మెసేజ్ ప్రతి ఒక్కరూ కూడా విన్నప్పుడు ఒక విషయం గమనించాలండి. మామూలుగా అయితే వీడియో తీసినప్పుడు మంచిగా రావు. ఇలా ఇప్పుడు వీడియో పెట్టినప్పుడు ఎలా వస్తుంది? అదే విషయం తర్వాత ఒక ఫోటో తర్వాత తీయండి, రాదు మంచిగా. ఇది ఈ శక్తి, ఈ పవర్ గమనించాలి, తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇదిగో దేవుని వాక్యం అంటే, దేవుని పని అంటే, దేవుని విషయంలో చేస్తున్నప్పుడు ఈ విధంగా ఉంటుందా అని గమనించాలి. ఆయన చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయండి. ఈ లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన పుట్టడంతోనే దూత చెబుతున్న విషయం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ లోకాన్ని రక్షించడానికి ఈ లోకంలో పుట్టి ఉన్నారు. ఇంత ఆనందంగా సంతోషంగా ఈ రోజున ఉన్నామని అంటే అది ఎవరి కృప? దేవుని కృప. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి ఉన్నారు. ఆయన మన కోసం ఈ లోకంలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. దేవుడు నాకేం చేసిండు, దేవుడు నాకేం ఇచ్చిండు అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. నాకు కలిసి రావట్లేదు, నాకు అది లేదు ఇది లేదు అని చెప్పుకునే వారు కష్టపడి పని చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, అభివృద్ధి పరుస్తారు. ఇంకా నీకు కొరత అనేది ఉండదు. అర్థమవుతుందండి? అది దేవుడు సహాయం చేస్తారు. ఆయన నమ్ముకున్న వారిని దేవుడు విడిచిపెట్టరు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.